అనంతపురం జిల్లా కదిరిలో నాటు తుపాకుల కలకలం రేగింది. కదిరి అడపా వీధిలో ఓ ఇంట్లో ముగ్గురు వ్యక్తులు నాటు తుపాకులు తయారు చేస్తుండగా పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకుల తయారీకి వాడే ముడి సరుకులతో పాటు 10 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పలువురు వ్యక్తులకు ఈ ముఠా అమ్మిన మరో 20 తుపాకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కదిరి పరిసర ప్రాంతాలతో పాటు ఫ్యాక్షన్ మండలమైన ముదిగుబ్బలో కూడా ఈ ముఠా తుపాకులను విక్రయించడంతో పోలీసులలో టెన్షన్ మొదలైంది. ఇదే ముఠా కర్ణాటకలోనూ తుపాకులు అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, ఈ ఘటనపై తాజా అప్డేట్స్ ఏంటి? నరేష్, అనంతపురం జిల్లాలో అక్రమ ఆయుధాల రవాణా మరోసారి జాడ కనిపిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అనంతపురము, అదే చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలకు సరిహద్దుగా భావిస్తున్న కదిరి పట్టణం కేంద్రంగా అక్రమ ఆయుధాల సరఫరా, అదేవిధంగా తయారీ పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అందుకే పోలీసులు ఒక ఇంట్లో, అడపాల వీధిలో అనే ఇంట్లో అనే ఏరియాలో విస్తృతంగా దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా నాటు తుపాకులు దాకా ప్రారంభించారు. ఎందుకంటే పట్నం ఇతర మండలాల్లో పూర్తి స్థాయిలో స్వాధీనం చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే రివాల్వర్లు, సింగిల్, అదేవిధంగా డబుల్ బ్యారెల్ గన్లు ఇప్పటిదాకా స్వాధీనం చేస్తున్నారు. వీటిపైన ఇంకా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక ప్రాంతంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే బెంగళూరుతో కనెక్టివిటీ ఉంది. అనంతపురం సరిహద్దు ప్రాంతం కావడంతో ముఠా సభ్యులు దీన్ని ఎంచుకున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముగ్గురు సభ్యులు ఇప్పటిదాకా అభినందిస్తున్నారు, మరికొందరి కోసం గాలిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేష్, ఈ ముఠా ఏ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు? అనంతపురం కర్ణాటక సంబంధించి జాయింట్ ముఠాగా ఏర్పడినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. 20 దాకా నాటు తుపాకులను స్వాధీనం చేస్తున్నారు. వాటిలో రివాల్వర్లు ఉన్నాయి, డబుల్ బ్యారెల్ గన్లు ఉన్నాయి. వీటిని సుమారుగా 30,000 నుంచి ₹1,00,000 విక్రయిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సాక్షుల ప్రభావిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఈ కార్యకలాపంలో అదేవిధంగా నేరగాళ్లకు విస్తృతంగా సప్లై చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. నరేష్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.